ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపు, నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కేబినెట్ ముందుకు రానున్నాయి. ఈ సమావేశంలో సిఆర్డీఏ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే సిబిఎస్ఈ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణం కోసం 80 సెంట్ల భూమిని కేటాయించే ప్రతిపాదనపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాల భూమిని కేటాయించే అంశం కూడా కేబినెట్ పరిశీలనకు రానుంది. ఇక పంచాయతీరాజ్ విభాగానికి చెందిన ఏపీఎస్ఐ ఆర్డీకి 5 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2,316 కోట్ల వ్యయానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. అలాగే 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావం, గ్యాస్ నిల్వలు సహా ఇతర ముఖ్య అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇవాళ జరిగే కేబినెట్ సమావేశానికి ప్రధాన అజెండా అంశాలు ఏంటి? ఈ సమావేశంలో ముఖ్యంగా ఏ అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు? సుష్మా, సీఎం చంద్రబాబు అధ్యక్షతన బ్లాక్ నెంబర్ 1 లో ఉదయం 11 గంటలకి కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ మీటింగ్ లో పలు కీలక అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతుంది. అందులో 59వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మీద ప్రధానంగా చర్చ జరిగి భూ కేటాయింపులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని ఒకే చోట చేపట్టే విధంగా కూడా అటు కేబినెట్ లో చర్చ జరగబోతుంది. దానికి సంబంధించి 59వ సిఆర్డీఏ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భూ కేటాయింపులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతుంది. సిఆర్డీఏకి సంబంధించి భూ కేటాయింపులు అంటే అటు స్పోర్ట్స్ సిటీని రాజధానిలో ప్రత్యేకంగా నిర్మించాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి మళ్ళీ 20,000 ఎకరాల భూసేకరణ కూడా చేస్తున్నారు కాబట్టి స్పోర్ట్స్ సిటీకి సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇంకా అంతేకాకుండా పూర్తిగా రాజధాని పరిధిలో నీరుకొండలో చేపట్టబోయే ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే అటు ఎన్టీఆర్ విగ్రహంతో పాటు అక్కడ టూరిజం డెవలప్మెంట్ విధంగా కూడా ఒక కొండ మీద నీరుకొండలో ఉన్న ఒక కొండ మీద కూడా ఇప్పటికే పార్కును డెవలప్ చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి అయితే ఇవాళ ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇంకా అంతేకాకుండా 167 ఎకరాల విస్తీర్ణంలో టూరిజంకి సంబంధించి స్పెషల్ గా ఒక రూట్ మ్యాప్ రెడీ అయిపోయింది. దానికి కూడా ఇవాళ భూ కేటాయింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా వాటర్ ఫ్రంట్ కల్చర్ కి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఈ 160 ఎకరాల్లో టూరిజంతో పాటు వాటర్ ఫ్రంట్ కల్చర్ కి సంబంధించి ప్రత్యేకంగా చర్చ జరగబోతుంది. ఇంకా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సంబంధించి హోటల్లో సంబంధించి గతంలో కొన్ని కేటాయింపులు జరిగినాయి. దానికి సంబంధించి కొన్ని మార్పులు చేసిన అనంతరం కూడా మరికొన్ని హోటల్స్ కు సంబంధించి భూ కేటాయింపులతో పాటు అమ్యూజ్మెంట్ పార్క్ అభివృద్ధి చేయాలంటూ కూడా ఇప్పటికే ఒక డిజైన్ కూడా ఇచ్చారు. ఆ డిజైన్ కి సంబంధించి కూడా వారు ప్రధానంగా చర్చ జరగబోతుంది. ప్రధానంగా భూ కేటాయింపులతో పాటు ఎస్ఐపిబిలు తీసుకున్న ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన అంశాలు ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించి ఆ పూర్తిగా భూ కేటాయింపుల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాంతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయానికి సంబంధించి 80 సెంట్లు భూ కేటాయింపు కేబినెట్ లో చర్చ జరగబోతుంది. చర్చ జరిగిన తర్వాత కూడా 80 సెంట్ల భూమిని కూడా కేటాయిస్తారు. ఇక తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీలో 3 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తున్నారు. ఇక పంచాయతీరాజ్ సంబంధించి ఏపీఎస్ ఐఆర్డీకి సంబంధించిన 5 ఎకరాల భూ కేటాయింపు అయితే వాళ్ళు జరగబోతుంది. ఇంకా ప్రధానంగా అమరావతి రాజధానిలో హెచ్ఓడి బిల్డింగ్ సంబంధించి ఇప్పటికే దాదాపు నిర్మాణం పూర్తిగా వస్తుంది. దాని మీద ఏదైతే మిగిలిన నిర్మాణం ఉందో నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేసే విధంగా కూడా కొన్ని ప్రత్యేకంగా వాటికి సంబంధించిన ఫండ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు అంటే 2,360 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తిగా ఈ కేటాయింపులు జరిగితే
హెచ్ఓడి టవర్లు కావచ్చు, అలాగే ఏపీ సచివాలయానికి సంబంధించి ప్రత్యేకంగా అనుమతులు అంటే ఇప్పటికే దాన్ని ప్రారంభించాలంటూ కూడా ఇప్పటికే శంకుస్థాపన చేశారు కాబట్టి సచివాలయానికి సంబంధించి పనులకు సంబంధించి కాంట్రాక్ట్ అలాగే భూ కేటాయింపులతో ప్రత్యేక నిధులైతే ఇవాళ కేబినెట్ లో చర్చించిన తర్వాత రిలీజ్ చేస్తారు. ఇక్కడ 119 కోట్ల వ్యయంతో అమరావతి రాజధానిలో తెలుగు కల్చర్ సంబంధించి ఒక కన్వెన్షన్ కట్టాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇవాళ మొత్తం కూడా భూ కేటాయింపులు అలాగే పెట్టుబడులకు సంబంధించిన అనేక అంశాలు నిధులకు సంబంధించి ప్రత్యేకంగా చర్చ జరిగిన అనంతరం కూడా ప్రస్తుతం ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కొంత గ్యాస్ కు సంబంధించి అటు కమర్షియల్ గ్యాస్ కావచ్చు, డొమెస్టిక్ గ్యాస్ కు సంబంధించి కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే దానికి మంత్రుల సబ్ కమిటీ కూడా నియమించారు. ఆ సబ్ కమిటీతో కూడా ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చక్కదిద్దే విధంగా, అలాగే ప్రవాసాంధ్రులు ఎవరైతే ఇక విదేశాల్లో ఇరుక్కున్నారో, ఇటు యుద్ధం కారణంగా రాలేకపోతున్నారో వారికి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటికే హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. దాని మీద ఇప్పటికప్పుడు మంత్రులతో కూడా సమీక్ష చేస్తున్నారు. అలాగే ప్రవాసాంధ్రులను కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి సీఎం చంద్రబాబు ఇప్పటికే సన్నద్ధమయ్యారు. ఇవాళ కేబినెట్ అయితే కీలకంగా మీటింగ్ తర్వాత ప్రధానంగా పెట్టుబడుల అంశం మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది సుష్మా. ఎస్, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రాంతీయ కార్యాలయం కోసం 80 సెంట్ల భూమి కేటాయిస్తున్నారని చెప్పారు. అది ఎక్కడ ఇవ్వనున్నారు? అలాగే ఈ భూముల కేటాయింపు ప్రక్రియలో స్థానిక ప్రజల నుంచి ఎలాంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి? వాళ్ళు ఏమంటున్నారు? ప్రధానంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయానికి సంబంధించి 80 సెంట్ల భూమిని అయితే తుళ్ళూరు పరిధిలోనే ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి ఇవాళ కేబినెట్ లో మీటింగ్ జరిగిన తర్వాత కూడా అంటే ఇప్పటికే సిఆర్డీ అథారిటీ కమిటీ కూడా దాని మీద ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని మీద కేబినెట్ చర్చించిన అనంతరం కూడా తుళ్ళూరులో ఇది కేటాయించే అవకాశం ఉంది. దాంతోపాటు తుళ్ళూరులోనే ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించి మరొక 3 ఎకరాలు కూడా కేటాయింపులకు సంబంధించి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కేబినెట్ ఆమోదించిన అనంతరం కూడా జరగబోతుంది. పూర్తిగా ఈ ఏదైతే భూ కేటాయింపులు ఉన్నాయో భూ కేటాయింపులకు సంబంధించి ప్రధానంగా ఇవాళ కేబినెట్ లో చర్చ జరగబోతుంది. చర్చ జరిగిన అనంతరం కూడా ప్రత్యేకంగా త్వరలోనే పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. మంత్రులతో పాటు అటు జిల్లాధికారులకు కూడా పెట్టుబడుల అంశంలో కూడా పోటీతో పనిచేయాలంటూ కూడా నిన్న జరిగిన మీటింగ్ లో చెప్పారు. కాబట్టి వెంటనే వాటిని భూ కేటాయింపులు చేసిన తర్వాత వెంటనే వాటికి సంబంధించి ప్రత్యేకంగా గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దానికి సంబంధించి మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ కూడా ఇవి గ్రౌండింగ్ అయ్యేంత వరకు కూడా సీరియస్ గా వర్క్ చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే చెప్పారు. కాబట్టి వాళ్ళ కేబినెట్ లో అయితే ప్రధానంగా సిఆర్డీఏ 59వ అథారిటీ కమిటీలో తీసుకున్న నిర్ణయాల మీద ప్రధానంగా చర్చ జరిగిన తర్వాత వాటిని ఆమోదిస్తారు. ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి భూ కేటాయింపులు అయితే జరగబోతుంది సుష్మా. రైట్, థ్యాంక్ యూ రాజేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel